నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. టెక్నాలజీ మారింది. దానికి తగ్గట్టుగా మనుషుల ఆలోచనలు కూడా మారాయి. చాలామంది ఏం చేయకుండా స్టాక్ మార్కెట్ పైనే ఇన్వెస్ట్ చేసి సంపాదించే వాళ్ళు లేకపోలేదు. కానీ ఒక మధ్య తరగతి గృహిణులు కానివ్వండి, ఎంప్లాయర్స్ చాలామంది పెరిగిపోయారు. ఉద్యోగం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి? మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్‌డి ఇలా రకరకాలుగా వింటుంటాం గదా! అసలు స్టార్టింగ్ ఎలా స్టెప్ ఏయాలి? మోసపోకుండా మరి మన డబ్బుని మనం గ్రో చేయాలంటే ఏం చేయాలనేది తెలుసుకుందాము. ఈ డౌట్స్‌ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు. సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. యెస్. ఈ మధ్య వింటున్నాం ప్రతి ఒక్కరు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. రిటర్న్స్ వస్తున్నాయి. ది బెస్ట్ అంటున్నారు. నాకైతే అసలు దీని గురించి ఏమీ తెలియదు. నాలా ఎంతోమంది ఉన్నారు. జాబ్ చేసే అమ్మాయిలు, యంగ్‌స్టర్స్ అవును. వాళ్ళ డబ్బును వాళ్ళు దాచుకోవాలంటే ఏం చేయాలండి? ది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఏంటి? ఎక్సలెంట్ మేడం. యాక్చువల్‌గా ఏంటంటే ఇది 2020 తీసుకుంటే ఈ 2020 సంవత్సరం ముందు వరకు గూడా అసలు స్టాక్ మార్కెట్ మీద ఎవరికీ గూడా అసలు ఇంట్రెస్ట్ ఉండేది గాదు. హ్మ్. సో, వాళ్ళందరూ జాబ్స్ రెగ్యులర్‌గా మనం చేసుకునేవాళ్ళు. ఇన్వెస్ట్ చేయమన్నా ఎవరు కూడా అంత మాకవసరం లేదు. ఒక అవేర్‌నెస్ అంతా నెగెటివ్‌గా ఉండేది. సో, ఇప్పుడు 2020లో కరోనా వచ్చాక ఏమైందంటే, మనం చేసే జాబ్ కూడా మనం చేయలేకుండా ఇంట్లో కూర్చునే పరిస్థితి వచ్చింది అనేది ఆ రోజు అర్థమైంది అందరికీ. అంటే ఇప్పుడు ఉన్న వరల్డ్ ప్రపంచంలో నేనే చాలా స్ట్రాంగ్ నేను జాబ్ చేసుకుంటున్నాను. నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతున్నానని అప్పటిదాకా ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఒక వైరస్ వచ్చి చంపేసింది. యెస్. సో, అప్పుడేమైంది మనకి జాబులు పోవటం అనేది అలా ఇప్పుడు ఆ జాబులు పోకుండా అంతకుముందు మనకి చదువుకుంటే చాలు జాబ్ వచ్చేస్తుందని ఒక కాన్ఫిడెన్స్‌గా ఉండేవాళ్ళం. అలాంటిది నీ జాబ్‌కి, నీ యొక్క దీనికి ఒక డిఫరెన్స్ ఉంది అనే ఫీలింగ్ వచ్చాక అప్పుడు అర్థమైందేంటంటే ఇది కాదు ఇంట్లో కూర్చొని సంపాదించడం కూడా అవసరం. సో, ఇప్పుడు మనకి జాబ్ లేకపోయే రోజులున్నాయి. ఇంట్లో కూర్చొని సంపాదించేయాల్సిన అవసరం నెసెసిటీ వచ్చింది. దాంతో ఏమైందంటే ఏమున్నాయని ఆప్షన్స్ చూస్తే కంప్లీట్‌గా ఆన్‌లైన్ బేస్డ్ ఇన్‌కమ్ అనేది చూస్తున్నారు. దానిలోనే ఇప్పుడు యూట్యూబ్స్ గానీ, ఈ ఛానల్స్ కానీ అవన్నీ అప్పటి నుంచి మారుతున్నాయి. అవన్నీ మనం చేయలేని వాళ్ళు, తక్కువ మనీ ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఎక్కువ మ్యాన్ పవర్ లేని వాళ్ళు ఇంట్లో ఉండి ఏం చేయొచ్చు అని చూస్తే ఈ యొక్క స్టాక్ మార్కెట్ అనేది కనపడింది. యాక్చువల్‌గా స్టాక్ మార్కెట్ 2020 బిఫోర్ అంతా కూడా యాక్చువల్లీ ఇన్వెస్ట్‌మెంట్ ఓరియెంటెడ్. అంటే ఊరికే ట్రేడింగ్ చేసే ఓరియెంటెడ్ కాదు. ఎప్పుడైతే 2020 తర్వాత ఏమైందంటే ఒక్కసారిగా కొన్ని లక్షల మంది అకౌంట్స్ ఓపెన్ చేశారు. యెస్. సో, అప్పుడేమైంది ఒక థియేటర్ చూసుకుంటే ఇప్పుడు హౌస్‌ఫుల్ అయినప్పుడు చిన్న శబ్దం ఒక పామొచ్చింది అనంగానే అందరూ గందరగోళంగా ఎలా అయితే పరిగెడుతున్నారో, అలా ఏమైనాయి కంపెనీలేమో అయ్యే కంపెనీలు ఇండియాలో టాప్ 50 కంపెనీసే ఉన్నాయి. బట్ కొన్ని లక్షల మంది ఎంటర్ అవ్వటం వల్ల ఏమైందంటే విపరీతమైన వోలటాలిటీ వచ్చేసింది. అందులో ఎక్కువ మంది అన్‌ప్రొఫెషనల్స్. సో, ఇప్పుడు 2022కొచ్చేపాటికి ఏమైంది, మార్కెట్‌లో డబ్బుందని అర్థమైంది గానీ, ఎలా తీసుకోవాలో తెలియట్ల. సో, ఇప్పుడు ఆ కరోనా అయిపోయాక మనకిప్పుడు ఏంటి జాబ్ ఉంది. ప్లస్ దీనిలో కూడా మనీ ఉందనేది స్కిల్స్ అర్థమైనాయి. సో, ఇప్పుడేమైందంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక నెగెటివ్ ఒపీనియన్ నుంచి ఒక నార్మల్ స్టేబుల్ ఒపీనియన్‌కి వచ్చిందనమాట. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన ఎవాల్యుయేషన్ ఏంటంటే డబ్బులున్నాయి. దాన్ని తీసుకోవటానికి ఫాస్ట్‌గా ఎళ్ళాలా? స్లోగా ఎళ్ళాలా? ఎలా ఎళ్ళాలో అర్థం కావట్ల. సో, ఇప్పుడు మీ దగ్గర మనీ ఉన్నప్పుడు మనమేంటంటే ఇవాళ నేను 2020 బిఫోర్ లాగా ఆలోచిస్తానంటే కుదరదు. మనకి మల్టిపుల్ ఇన్‌కమ్స్ అవసరం. ఎందుకంటే ఆ రోజుల్లో ఖర్చులెలా ఉన్నాయి, ఇప్పుడు ఒక ఆక్సిజన్ కావాలంటేనే 10,00,000 అలా ఉన్న పరిస్థితి. అంటే ఒక అంతకుముందు కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటంటే, నాకేదైనా రోగం వచ్చినా ఒక 5,00,000, 4,00,000 సరిపోద్దనుకున్నాం. ఇవాళ కోట్లు కూడా సరిపోవట్ల. సో, మనకి ఎంత డ్యామేజ్ అవుతుంది, అసలు ఎంత ఖర్చవుద్దో ఏమీ ఒక లెక్క లేనకుండా అయిపోయింది. కాబట్టి ఈ టైంలో పాసివ్ ఇన్‌కమ్ కావాలి. ఈవెన్ లేడీస్ అయినా అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, స్కిల్స్ ఉన్నా లేకపోయినా ఇది బెటర్ ఆప్షను. ఇంట్లో కూర్చొననేది ఒక కన్క్లూజన్‌కొచ్చేసాం. ఇప్పుడేంటంటే నెక్స్ట్ స్టెప్ దీనిలో ఎలా సంపాదించుకోవాలి అనే పాయింట్‌లోనే ఏం ఆలోచిస్తున్నాం. చేయాలి అనేదే ఇప్పుడు పెద్ద డౌటు. డౌట్. ఇప్పుడు చెయ్యాలనేది అర్థమైంది. సో, డబ్బులు యెస్. సంపాదించుకోవాలి, ఇన్వెస్ట్ చేయాల్సిందే. సో, గోల్డ్ కొనాలా? లేపోతే స్టాక్స్ కొనాలా? ఏమున్నాయి వెరైటీలు? మనం ఎక్కడ తీసుకోవాలి? ఏంటి? దీనికేంటంటే ఇప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మాలాంటోళ్ళందరం కూడా వీడియోస్ చేస్తున్నాము. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళకొక వే దొరుకుతుంది. ఎలా చూసుకోవచ్చు. సో, ఇక్కడేంటంటే మెయిన్ ఏదైనా గూడా మనం బాగా ప్రొఫెషనల్ అవ్వాలి అంటే లెర్నింగ్ చేయాలి.
సో, మనం కోచింగ్ తీసుకోవాలి అదొక పాయింట్. లేదు యావరేజ్‌గా ఉండి నాకు అర్థం కావాలి ఏం చేయాలి అన్నప్పుడు డిపెండబుల్ స్టాక్స్ ఏమున్నాయి? అంటే టాపు కంపెనీస్, మ్యూచువల్ ఫండ్స్. నేను సింపుల్ సజెషను అందరికీ చెప్పేదేంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుందో, ఆ కంపెనీలో మనం కూడా ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి. అవి ఎటు స్టాండర్డ్ కాబట్టి ఫాలో లీడర్. వాళ్ళెటు స్టాండర్డ్‌గా ఆలోచించి చేస్తారు కాబట్టి ఇప్పుడు మీరే ఉన్నారు. మీకు మీ ప్రొఫెషన్ ఉంది. మీకు కొంత ఇన్వెస్ట్‌మెంట్ డబ్బులున్నాయి. ఏం చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఏమేమున్నాయి లేదా నిఫ్టీ టాప్ 100 కంపెనీస్‌లో మీకు నచ్చిన 4, 5 కంపెనీలు పెట్టుకోవచ్చు. అలా చేసుకున్నా మీకు సంపాదించుకోవచ్చు. కానీ మీరు ఇంతకుముందు అన్నారు కొంచెం లర్న్ చేస్తే మంచిది, అవగాహన హ్మ్. ఉండాలి అని. హ్మ్. తప్పనిసరి అంటారా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలి అంటే? ఇప్పుడు ఒకాయన చెప్పారు కదా! డబ్బులు ఊరికే రావని. కాబట్టి ఓకే. డబ్బులు ఓకే. ఊరికే రావు. పోవటం ఈజీ. కానీ యెస్. రావటం అనేది కష్టం కాబట్టి సో, యెస్. లెర్నింగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి మిస్టేక్స్ తగ్గుతాయి. హ్మ్. దీనిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఎమోషన్స్ అవ్వం. ఇప్పుడు బయట ట్ర ఏదో న్యూస్ రాంగానే మనం అప్పటిదాకా పానిక్ అయిపోతుంటాం. పానిక్ అయిపోతుంటాం. అలా అవ్వకుండా ఉండటానికి ఎడ్యుకేషన్ కావాలి. యెస్. సో, ఎడ్యుకేషన్ వల్ల ఏమవుద్దంటే మనకొక అసలు ఎటెళ్తుంది? ఇప్పుడు, ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇవాళ మార్కెట్ అంతా గందరగోళం ఇదుంది. కానీ మన ఇండియా పరిస్థితి చూస్తే 2030 కల్లా మనం థర్డ్ లార్జెస్ట్ అవుతాం అని చెప్తున్నాయి డేటా. ఇప్పుడు డైలీ ఇప్పుడు ఈ ట్రంప్ మనని గొడవ పెడుతున్నారు. మార్కెట్ అప్ అండ్ డౌన్. ఇప్పుడు ఏది నమ్మాలి? అంటే లెర్న్డ్ పీపుల్ ఏంటంటే 2030ని టార్గెట్ పెట్టుకొని ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు ఇవాళ కాకపోతే రేపైనా సాల్వ్ అవుతాయి. సో, ఇప్పుడు నేనేం చేయాలి? క్వాలిటీ స్టాక్స్ ఏమున్నాయి? వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ 2030కి నేను ఎలా ప్లాన్ చేసుకోవాలని చూస్తాం. ఇది మీరు నమ్మరు అంటే మీరు 2020లో మార్కెట్ ఎలా ఉంది? ఇవాళ ఎలా ఉంది చూడండి. లాస్ట్ 5 ఇయర్స్ అన్ని అవును. గొడవలైనా హ్మ్. మార్కెట్ ఎంత 5 టైమ్స్ వచ్చేసింది. సో, నెక్స్ట్ 30 కూడా అంతే వచ్చేస్తుంది. ఇది ఎప్పుడు నమ్ముతాం మనం? నాలెడ్జ్ ఉన్నప్పుడు అర్థం చేసుకుంటాం. నాలెడ్జ్ లేకుండా ఉంటే ఈ టెన్షన్‌తోనే ఉంటాం. ఇక్కడొక డౌట్ ఉందండి. హ్మ్. ఇప్పుడు ఎఫ్‌డి అంటారు, మ్యూచువల్ ఫండ్స్ అంటారు. హ్మ్. లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేస్తేనే హై రిటర్న్స్ వస్తాయని అనేవాళ్ళు, లేకపోలేదు కొంతమందేమో షార్ట్ టర్మ్ అది మీరన్నట్టు ఎక్స్‌పీరియన్స్ ఉండి, దాని మీద అవగాహన ఉన్నవాళ్ళు తీసుకుంటారు. ఏం చేయాలి ఇప్పుడు మాలాంటి వాళ్ళు? ఎగ్జాక్ట్‌లీ మంచి క్వెషన్ అడిగారు. ఇప్పుడు మీకు మనీ కావాలి. షార్ట్ టర్మ్‌లో కావాలంటే స్కిల్స్ పెంచుకోవాలి. హ్మ్. ఇప్పుడు ట్రేడింగ్ చేయటం అంటే మీనింగ్ ఏంటంటే ఊరికే నంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేయటం కాదు. ప్రాఫిట్ ఓరియెంటెడ్ ట్రేడ్స్ చేయటం. కాబట్టి దానికేం చేయాలి? దానికి తగ్గ స్కిల్స్ పెంచుకోవాలి. ఇప్పుడు కారు 120 స్పీడ్‌లో ఎళ్ళాలి అంటే మీకు ఆ డ్రైవింగ్ మీద గ్రిప్ ఉంటేనే కదా ఎళ్ళేది. యెస్. ఆహ్, కంట్రోల్ చేసే పవర్. ఉండాలి కదా! అది స్టార్టింగ్‌లో ఎలా వస్తది? ఇప్పుడు ఒక స్టార్టింగ్ పర్సను లెర్న్డ్ పర్సన్ 120లో ఎళ్ళలేడు. ఆయన ఎక్స్‌పీరియన్స్ అయితేనే. సో, దీనిలో గూడా అంతే ఎక్స్‌పీరియన్స్ కావాలి. లేదా ఎక్స్‌పీరియన్స్ పీపుల్ సపోర్ట్ తీసుకోవాలి. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ పీపుల్ సపోర్ట్ తీసుకుంటే మీరు వాళ్ళ డెసిషన్స్‌ని ఫాలో అవుతుంటే మీరు గ్రో అవుతారు. ఇక్కడ ఒక స్మాల్ డౌట్ ఏంటంటే, ఎక్కువ మొత్తంలో పెడితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అని అంటూ ఉంటారు గదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఓ 20,000 ఉండి, 50,000 ఉంది. ఇది గూడా ఇన్వెస్ట్ చేయొచ్చా? ఓ 1,00,000, 2,00,000 ఇన్వెస్ట్ జేసి ఒక కొన్ని ఇయర్స్ వెయిట్ జేస్తే ద బెస్ట్ ఉంటుంది అని కొంతమందంటారు. ఈ అవును. చిన్న చిన్న దాంతో ఏమొస్తదమ్మా 20,000, 30,000తో అని అంటారు. మా దృష్టిలో అది గూడా వాల్యుబులే. వాల్యుబులే. మీరిప్పుడు దాన్నేం జేయాలంటే అండి, ఇప్పుడు పర్సెంటేజ్‌లో కన్వర్ట్ చేసుకుంటే మీకు సాటిస్ఫాక్షన్ ఒస్తది. 10% అన్నామనుకోండి. 20,000కైనా 10%, 1,00,00,000కైనా 20%. ఎవరి హ్మ్. కెపాసిటీని బట్టి వాళ్ళు ఆ పర్సెంటేజ్‌ని ఆ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటారు. మీరన్నట్టు 20,000 ఒకాయనకి చాలా లైట్ అవ్వచ్చు. ఒకాయనకి చాలా అది ఇంపార్టెంట్ అవ్వచ్చు. సో, స్టాక్ మార్కెట్‌లో ఏంటంటే ఎంత అమౌంట్ అయినా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో, తక్కువైనా పర్వాలే, ఎక్కువైనా. అయితే ఏంటంటే మీకు కన్సిస్టెంట్‌గా నేను చెప్పాలి అంటే ఏంటంటే, ఒక మ్యూచువల్ ఫండ్ అనేది మనము అన్ని అంటే బాగా నాలెడ్జ్ లేని వాళ్ళకి సపోర్టింగ్‌గా గవర్నమెంట్ ఏం చేసిందంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది పెట్టింది. యెస్. వాళ్ళేంటంటే ప్రొఫెషనల్స్ మేనేజ్ చేస్తారు మన మనీని. కాబట్టి కంపల్సరీ అందరూ మ్యూచువల్ ఫండ్ ఒకటి తీసుకోవటం. డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ దాని గురించి కొంచెం నెట్‌లో ఎడ్యుకేట్ చేసుకున్నా మీరు ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర చిన్న చిన్న ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎస్‌బీఐ షేర్ ఉంది. అది మనందరికి తెలిసిన కంపెనీ. అలాంటి కంపెనీల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవటం వల్ల అయి గ్రో అవుతుంటాయి. మీకు కూడా ఫండ్ ఎళ్తూ ఉంటది. ఇదేమి ఏంటంటే స్టాక్ మార్కెట్ ఏంటంటే ఇదేం పెద్ద స దీని మీద ఎక్కువ తెలివితేటలు అక్కర్లా. డిసిప్లిన్ కావాలి. పానిక్ అవ్వనక్కర్లా. ఏదో ఓవర్‌నైట్ డబ్బులొస్తాయి అనుకోవటమే రాంగు.
అలా కాకుండా లాంగ్ టర్మ్ ఎందుకు లాంగ్ టర్మ్ అని ఎన్నిసార్లు చెప్తున్నాం అంటే అందరం వెల్త్ క్రియేట్ అయ్యేది లాంగ్ టర్మ్‌లోనే. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ మంచి క్వాలిటీ కంపెనీస్ పెట్టుకుంటే ఇది అందరం సాధించొచ్చు. ఇదేమీ పెద్ద కష్టమైనదేం కాదు. చాలా బాగా తెలియపరిచారండి. మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్‌డి వీటిలలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎక్కువ హై రిటర్న్స్ రావు అని కూడా వింటుంటాము. నార్మల్‌గానే ఉంటుంది అనుకునే వాళ్ళు ఏం చేయాలనేది చెప్పి ఫైనల్‌గా క్లోజ్ చేయండి. మీకిక్కడ సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు మీరు 8% నుంచి 10% రిటర్న్స్ కాంపౌండింగ్ తీసుకుంటే చాలా ఎక్కువొస్తది. 8% కదా! 1 ఇయర్ అంటే మీకు తక్కువ. అదే 5 ఇయర్స్ అనుకోండి చాలా హ్మ్. ఎక్కువొస్తది. సో, ఓకే. వెల్త్ లాంగ్ టర్మ్‌లో గ్రో అవుతాం. షార్ట్ రైట్. టర్మ్‌లో అవ్వదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో, అండి. తెలుసుకున్నారు కదా వ్యూవర్స్ ఏం చేయాలి? ఇన్వెస్ట్ ఏ రకంగా చేస్తే మనం ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉండగలమో తెలుసుకున్నారు కదా! మరో కొత్త అంశంతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ రేచల్ సైనింగ్ ఆఫ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.